దుబాయ్ నుంచి భారతీయులను కేంద్ర తరలింపును షురూ చేసింది. వరుసగా విమానాల్లో తీసుకొస్తోంది. ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. 149 మంది ప్రయాణికులను తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా విమానం. గల్ఫ్ నుంచి స్వదేశానికి భారతీయులు చేరుకుంటున్నారు. దుబాయ్, అబుదాబి, మస్కట్ నుంచి భారత్కు పరిమిత సంఖ్యలో విమాన సర్వీసులు నడుస్తున్నాయి. దుబాయ్, అబుదాబి నుంచి 2 విమానాలు ఢిల్లీకి చేరుకున్నాయి. యుద్ధం కారణంగా దుబాయ్లో చిక్కుకున్న పివి సింధు విమాన సర్వీసులు ప్రారంభం కావడంతో బెంగళూరు చేరుకుంది. ఢిల్లీ, ముంబై, కొచ్చి, బెంగళూరుకు విమానాలు చేరుకున్నాయి. ఈ విషయాన్ని సింధు ఎక్స్లో వెల్లడించారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నారని తెలిపారు. గడిచిన కొన్ని రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగారని ట్వీట్ చేశారు. ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని సురక్షితంగా చూసుకోవడం కోసం దుబాయ్ అధికారులు, ఎయిర్పోర్ట్ సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు అందించిన సేవలను మాటల్లో చెప్పలేనన్నారు. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారని, రీసెట్ అయ్యాక భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తా అని సింధు తన పోస్ట్లో రాసుకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయలుదేరిన సింధు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఘర్షణల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఉద్రిక్తతల నేపథ్యంలో గత శనివారం నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం ఆగిపోయింది. అప్పటి నుంచి దుబాయ్లోనే సురక్షిత ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యుఏఈ, భారత్ అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో సింధు బెంగళూరుకు చేరుకున్నారు. है वहाँ पर सब कुछ ऑपरेशनल है और रूम्स वगैरह सब अवेलेबल है, तो हम लोग को स्टे मिल गया था, बट वी हैव टू बेयर द कॉस्ट. मतलब बहुत महंगा है हर जगह वहाँ पर, तो टूरिस्ट लोग जो फंसे हुए हैं उन लोग के लिए बहुत ही इकोनॉमिकली उनको बहुत इम्पैक्ट हो रहा है बस. अच्छा जी, टूरिस्ट लोग जो फंसे हुए हैं उन लोग के लिए बहुत ही इकोनॉमिकली उनको बहुत इम्पैक्ट हो रहा है बस. अच्छा, जिस तरह से आप बच्चे परिवार के, क्या इन घटनाओं की वजह से आप लोग आए इधर, ये सोचा कि हमें आना चाहिए? नहीं, हम तो टूरिस्ट थे, हमारा 28 को आना ही था हमारे को, लेकिन फ्लाइट कैंसिल हो गया. अब 4 दिन से हम लोग रहे थे, लेकिन एयर इंडिया ने हम लोग को फिर रातों रात बुलाया. Like as it used to function, spirits are high, government is very supportive there. That's what I heard. Even the tourists who are stranded, they're getting free accommodation, food, everything. So government is very supportive. Fully supported by the government for the Indian citizens. Yeah, Dubai government is very supportive that way. Your good name? Varun. Okay, thank you so much. देखे धमाका देखे, लेकिन वो सब इंटरसेप्शन ही था, तो इंटरसेप्ट हो रहे थे चीजें. दुबई से. और आप रहते हैं नोएडा में? नोएडा. गए कब थे आप? हम लोग 22 तारीख को. 22 तारीख को. आप कह रहे माहौल टेंस है, लेकिन इतना डरावना नहीं है? ऐसा डरावना नहीं, दुबई में नहीं. इस फ्लाइट में कितने लोग आ रहे हैं साथ में? हम लोग करीब 150, मतलब 160 प्लस आए लोग. सब कुछ ऑपरेशनल है वहाँ पर, सब कुछ ऑपरेशनल है. భారతీయులను కేంద్ర తరలింపును షురూ చేసింది. వరుసగా విమానాల్లో తీసుకొస్తోంది. ఢిల్లీకి ఎయిర్ ఇండియా విమానం వచ్చింది. 149 మంది ప్రయాణికులను తీసుకొచ్చింది ఎయిర్ ఇండియా విమానం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందిస్తారు. రాజు. ఎస్ సంతోష్, కొంత యుద్ధ పరిస్థితుల నుంచి నిజంగా భారత్ పౌరులు రిలాక్స్ అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 9 దేశాల్లో ఏ విధంగానైతే ఎయిర్ స్పేస్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. దాంతో అక్కడి నుంచి ఏ ఒక్క విమానం కూడా 3 రోజుల నుంచి ప్రయాణించినటువంటి దాఖలాలు లేవు. ఇక్కడ నుంచి వెళ్లాల్సినటువంటి విమానాలు, అక్కడి నుంచి రావాల్సినటువంటి విమానాలు, దాంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైగా అక్కడి నుంచి ఎన్ని రోజుల పాటు అదే విదేశాల్లోనే ఉండాల్సి వస్తుందా, లేదంటే నిజంగా భారత్కు వెళ్ళగలుగుతాం అన్నటువంటి
టెన్షన్ పడ్డటువంటి వాళ్ళే ఎక్కువగా కనిపించారు. ఈ పరిస్థితుల్లో ఏదైతే కొన్ని విమానాలిక తమ సేవలను పునరుద్ధరించాయి. ముఖ్యంగా ఏదైతే గల్ఫ్ దేశాల్లో అంటే దుబాయ్, అరేబియాతో పాటు మరికొన్ని దేశాల్లో ఎక్కువ ప్రభావం లేనటువంటి ప్రాంతాల నుంచి ఇక ఎయిర్లైన్స్ తమ సేవలు ప్రారంభించాయి. అందులో భాగంగానే ఈరోజు ఉదయం పివి సింధుతో పాటు మరికొంతమంది బెంగళూరుకు చేరుకుంటే ఇంకొంతమంది అటు బాంబేకి కూడా చేరుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కూడా 149 మందితో ఎయిర్ ఇండియా విమానం రీచ్ అయింది. సో ప్రస్తుతం ఎయిర్పోర్ట్లో కూడా మనం పరిస్థితులు స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే కొంత ఇంటర్నేషనల్ ఫ్లయింగ్ జోన్లో మాత్రం మనం చూస్తున్నాము మెల్లిమెల్లిగా కొంత ఫ్లోటింగ్ అనేది కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు విమానాలు వస్తాయా, అసలు వెళ్ళగలుగుతామా అన్నటువంటి ఒక టెన్షన్ కనిపించింది. కానీ ఏ విధంగానైతే అక్కడ తీవ్రత తక్కువగా ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ నుంచి మాత్రం ఎయిర్ లిఫ్ట్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. సో దాంతో ప్రయాణికులందరూ కూడా అటు గల్ఫ్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరిగా ఇండియాకు చేరుకుంటున్నారు. మరోవైపు అవి కనుక రిటర్న్ వెళ్తే ఇక్కడ నుంచి కూడా వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ప్రయాణికులందరూ వాళ్ళు ప్లాన్స్ చేసుకుంటున్నారు ఢిల్లీ నుంచి మళ్ళీ గల్ఫ్ వెళ్ళేటటువంటి వాళ్ళు కూడా. సో ఈ విధంగా అంటే దాదాపు ఏదైతే భారతీయులు అంటే ఇప్పుడు మొత్తం గల్ఫ్ ప్రాంతంలో గనక భారతీయులను మనం పరిశీలిస్తే దాదాపు అంటే 1 కోటి మంది వరకు ఉండొచ్చని చెప్పి కూడా ఇప్పటికే లెక్కలు వేస్తున్నారు. ఎంతో మంది ఇక్కడ నుంచి వెళ్ళి గల్ఫ్లో అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ వ్యాపారవేత్తలుగా కానీ లేదంటే అక్కడ ఉద్యోగాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కూడా టెన్షన్ పడుతున్నారు. అంటే ఎక్కడైతే ఈ దాడులు జరుగుతున్నాయో మిసైల్స్తో జరిగేటటువంటి దాడుల ప్రాంతంలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు దాంతోపాటు ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. అందుకే ఏమాత్రం అవకాశం ఉన్నా వెనువెంటనే అక్కడి నుంచి ఎవాక్యులేట్ చేయాలనే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆయా దేశాల ప్రధానమంత్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. దానికి అనుగుణంగానే పరిస్థితులు అనుకూలిస్తే వెంటనే అక్కడి నుంచి ఫ్లైట్స్ రన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే దాదాపు ఈ రోజు 4 విమానాలు రన్ అవుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే దాదాపు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు 149 మంది రీచ్ అవుతే మిగతా బెంగళూరు కావచ్చు, బాంబేకి కూడా కొన్ని విమానాలు ల్యాండ్ అయ్యాయి. మొత్తానికి కొంత భారతీయులు అయితే ఊపిరి పీల్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఎంతో టెన్షన్ పడ్డారు. అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మిగతా ఏదైతే వ్యాపారాల కోసం వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. సో ఇప్పుడిప్పుడే కొంత సెటిల్ డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇరాన్ నుంచి వస్తున్నటువంటి దాడులను కూడా కొంత పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఎయిర్ స్పేస్లు అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత ఎక్కడి నుంచి మాత్రమే వెళ్ళగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడి నుంచి మాత్రమే ఫ్లైట్స్ ను రన్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఒక్కొక్క ఫ్లైట్ ఇప్పుడు భారతీయులను తీసుకొని ఢిల్లీకి వస్తుంది, అంతేకాదు ఇండియాకు కూడా వస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో కీలకంగా చూస్తే అంటే ఇరాన్, ఇజ్రాయెల్ ఎయిర్ స్పేసెస్ మొత్తం క్లోజ్ చేసి పెట్టారు. దాంతోపాటు ఏదైతే అరేబియా కావచ్చు లేదంటే సౌదీ కావచ్చు, దాంతోపాటు కువైట్ మరికొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఎయిర్ స్పేస్ని క్లోజ్ చేశారు. అంటే అక్కడ పూర్తి స్థాయిలో దాడులేం జరగట్లేదు. కానీ ఏ విధంగానైతే ఇరాన్ ఒకవేళ అమెరికా స్థావరాలపైన దాడి చేసినటువంటి క్రమంలో అదే సమయంలో ఒకవేళ ఫ్లయింగ్లో ఉన్నటువంటి ఫ్లైట్స్ కానీ లేదంటే ఎయిర్పోర్టులో కానీ దాడులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పి ముందస్తు జాగ్రత్తగా ఈ 3 రోజుల పాటు మొత్తం ఎయిర్ స్పేసెస్ అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. ప్రస్తుతం కొంత ఇప్పుడు ఫ్లైట్స్ అయితే రన్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారా ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఇక ఇండియాకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏ విధంగానైతే భారత విదేశాంగ శాఖ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఎంబసీల ద్వారా అంటే మొత్తం గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఎంబసీల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సరైనటువంటి సమాచారాన్ని అందిస్తూ అంటే వాళ్ళు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలనేది ఒకటైతే మిగతాది ఫ్లైట్స్ రన్ అవుతూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. కొన్ని చోట్ల అంటే తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి చోట ఇంటర్నెట్ సేవలు కూడా ఇప్పటికే ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి వాళ్లకు ప్రత్యేక సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడు అందించేటటువంటి ప్రయత్నాలు ఇండియాకు సంబంధించినటువంటి ఎంబసీ అధికారులు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఏదైతే దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు కూడా ఇప్పటికే కాల్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. తమ వాళ్ళు ఎవరైతే చిక్కుకొని ఉన్నారో కాల్ సెంటర్లకు వచ్చేటటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేంద్ర విదేశాంగ శాఖతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడే ఉండిపోవాల్సి వచ్చిందో వాళ్ళందరికైతే పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇస్తూ సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఫ్లైట్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో వాళ్ళు ఇక ఆగిపోవాల్సినటువంటి అవసరం లేదు. మెల్లిమెల్లిగా భారత్కు చేరుకునేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.
My name is Deepa. I am from Noida only. हम लोग एज ए टूरिस्ट गए थे, मी एंड माय फैमिली, हस्बैंड एंड माय सन. तो हम लोग का रिटर्न था 28 फरवरी को, और उसी टाइम पर ही ये सब हुआ और हम लोग की फ्लाइट कैंसिल हो गई. If the border will be open, if your visa is correct or not, if you will find people or not, if you will find taxis or not, and how much they will charge. So from that point of view, God willing, we have the resources कि हमने वो किया. इसीलिए मैं किसी को ये भी नहीं बोल रहा हूँ कि you go and do it, because रात में I think